డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచే స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ప్రాంతమంతా జయంతి శోభతో కలకలలాడింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గం సమాజ సమానత్వానికి పునాది అని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి అనే సందేశంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని మరింత ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా జయంతోత్సవ కన్వీనర్ డాక్టర్ దుర్గం నర్సయ్య మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికే కాకుండా సమస్త ప్రజలకు చెందిన నాయకుడని స్పష్టం చేశారు. సమాజంలో సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారా మాత్రమే నిజమైన అంబేద్కర్ స్మరణ సాధ్యమవుతుందని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కం సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాల్ స్వామి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. స్థానిక కార్పొరేటర్లు, సామాజిక నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు. ఈ వేడుకల్లో కొరడి కవితా వెంకటరెడ్డి, బెంద్రం రాజిరెడ్డి, వెంగళ బాపు, బొడిగి స్వప్నప్రియ, భరత్ గౌడ్, మేరుగు భూలక్ష్మి, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ నాయకులు ఆట ఓమేశ్వర్, బండారి కనకయ్య, పంజ నరసయ్య, ఆకుల రామకిషన్, పి సురేందర్, బాదె రాజనర్సు, జి సాంబమూర్తి, అక్కపక్క రాజయ్య, దేవ బాలయ్య, డిఎస్ పోచయ్య, చిలక రాజయ్య, పూతరాజు శంకర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం సామాజిక ఐక్యత, అంబేద్కర్ సిద్ధాంతాల ప్రచారం, సమానత్వ భావనను మరింత బలపరిచే విధంగా ఘనంగా ముగిసింది. హలో తర్వాత గౌరవ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్, కమిషనర్ గారు, సీఎం గారు, ఎస్ఐ గారు, ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా బాబు సాంబేద్కర్ ప్రేమాలు కోరుతారు. మన ఇంగ్లీష్లో మంచిగా కవర్ చేయాలి. అక్కడ గోవార్ గారు మాకు ఇబ్బంది అవుతుంది కదా, మన వరకు మనకు సార్ సీనియర్ మాట్లాడతాను.
గారు ఆపరేటర్ గారు ఈ యొక్క జయంతిని పురస్కరించుకొని నేను అప్పుడే ఓడితోనే ఇక్కడ వెళ్ళి కొంచెం ముఖ్య విషయాలు చెప్పండి. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి ఈ డివిజన్ కార్పొరేటర్ కులాను శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో భాగంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం కొన్ని విషయాలను నిమరవేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే క్రితం ఇవాళ మనం నిలబడ్డామంటే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానమే ఇవాళ రిజర్వేషన్ వ్యవస్థ కావచ్చు, మహిళలకు స్థానిక కార్పొరేటర్స్, నాయకులు, ఇక్కడ వివిధ సంఘాల నుండి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, దళిత సంఘాల అధ్యక్షులు, అన్ని వర్గాలకు చెందినటువంటి నాయకులు స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ గారి 135వ జన్మదినం జరుపుకుంటున్నాము. జయంతి ఉత్సవాలు ఇంతకుముందు జరిగిన పద్ధతిలో జరగడం లేదన్న ఉద్దేశంతో గౌరవశ్రీ మన స్థానిక ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ గారిని, అదేవిధంగా మేయర్ గారిని కోరడంతో వాళ్ళ యొక్క సహకారంతో మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కోఆపరేషన్ ఇస్తూ ఈ యొక్క ప్రోగ్రాం చేయడానికి సహకరించిన మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి మరియు ఎన్టీపీసీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఇంతకుముందు ఎన్నో 1991 నుండి ఇక్కడ ఈ కాంసర్ విగ్రహం పెట్టినప్పటి నుండి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సభలు ఇక్కడ మేము చేయడం జరిగింది. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఎవరు ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకునే నాదుడే లేక, కాబట్టి ఇంతకుముందు ఏదైతే అసోసియేషన్ వాళ్ళు ఉండేనో వాళ్ళు చేస్తూ ఉంటే మేము కూడా 30 ఏళ్ళ నుండి ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ జరగడం లేదు కాబట్టి సో మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే గారిని కోరడంతో ఈ యొక్క వాళ్ళ సహకారంతో ఈరోజు ఇక్కడ చేసుకోగలుగుతున్నాము. కాబట్టి ఈ యొక్క జయంత్యోత్సవాన్ని మనందరము ఘనంగా జరుపుకొని నివాళులు అర్పించాలని అందరినీ కోరుకుంటున్నాను. జై భీమ్.